దేవుని నామమున అందరికీ వందనాలండి. మరి దేవుడు మన పట్ల చూపించినటువంటి ప్రేమను బట్టి మనం ఆయనని వెంబడిస్తూ ఆయనని మహిమపరుస్తూ మన యొక్క హృదయాలను పరీక్షించుకుందామండి. మరి దేవుడు మనల్ని ప్రేమించి తన యొక్క ప్రాణమును అర్పించి మరి ఈ రీతిగా సంఘంలో కూడుకొని ఆయనను ఆరాధించగలుగుతున్నామంటే అది కేవలము దేవుని కృప. మరి ఆయన కృప లేకపోతే మనము ఏమాత్రము లేము. ఒక్కసారి మనల్ని పరీక్షించుకుందామండి. దేవుడు కనుక ఇప్పటికిప్పుడు వస్తే ఎంతమంది ఆయనకి లెక్క అప్పచెప్పే వాళ్ళుగా ఉన్నారు? ఒక్కసారి పరీక్షించుకోండి మీ హృదయాలని. ఒక్కసారి ఆయన వస్తే ఇప్పటికిప్పటికి వస్తే ఎంతమంది ఆయనకి నేను సిద్ధం ప్రభువా, నీకు లెక్క అప్పచెప్పడానికి నేను సిద్ధం ప్రభువా అని ఉన్నారు? మన యొక్క హృదయాలను ఒక్కసారి పరీక్షించుకోండి. ఆయన దయగల దేవుడు. ఆయన మనల్ని తన యొక్క రక్తముతో కొన్న దేవుడు. మరి ఈ లోకంలో ఏ స్నేహితుడు ఎవ్వరు, ఏ బంధువు, ఏ మిత్రుడు మన గురించి ఆ యొక్క ప్రేమను మన గురించి చూపెట్టలేదు. మరి అటువంటి దేవుడు మన గురించి తన యొక్క ప్రాణాన్ని అర్పించి ఈ రీతిగా మనల్ని నిలబెట్టినంటే అది కేవలము దేవుని కృప మాత్రమే. మరి దేవుడు రోమియోలకు రాసిన పత్రికలో ఈ రీతిగా ఉంటుందండి. 5వ అధ్యాయంలో, నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవట చాలా అరుదు, కానీ మనము ఇంకనూ పాపులమై ఉండగానే దేవుడు మన గురించి చనిపోయాడండి. మరి అదొక్కటి జ్ఞాపకం చేసుకోండి. ఆయన ప్రేమ ఎంతో గొప్పది. ఆ ప్రేమని జ్ఞాపకం చేసుకుంటూ మనమందరము కలిసి మరి ప్రేమపూర్ణుడా, స్నేహశీలుడా అనేటటువంటి పాటతోటి దేవుణ్ణి అందరము చప్పట్లు కొడుతూ మరి దేవుణ్ణి ఆరాధించుకుందాం. భయమే లేదయా, నా తోడు నీ ఉంటే అంతే చాలయా. నా ముందు నీ ఉంటే భయమే లేదయా. ప్రేమ పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయవీరుడా. ప్రేమ పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయవీరుడా. ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా. ఆరాధిందు నిన్నే లోకరక్షకుడా, ఆనందిందు నీలో జీవితాంతము. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి. నీ కృప ఎంత తుది వరకు నడిపించు యేసయ్యా. ప్రేమ పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయవీరుడా. ప్రేమ పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయవీరుడా. పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన దివ్య మార్గము. పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము. ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడవు, ఇన్నాళ్ళు క్షణమైన నన్ను మరువని యేసయ్యా. ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడవు, ఇన్నాళ్ళు క్షణమైన నన్ను మరువని యేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నీవుంటే నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ప్రేమ పూర్ణుడా, స్నేహశీలుడా,
విశ్వనాథుడా విజయ వీరుడా ప్రేమాపూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా భాగ్యమే ఓ భాగ్యమే నీ దివ్య సన్నిధి బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివి భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివి బలమైన ఘనమైన నీ నామమందు హర్షించి భజించి కీర్తించి ఘనపరతు నిన్ను యేసయ్యా బలమైన ఘనమైన నీ నామమందు హర్షించి భజించి కీర్తించి ఘనపరతు నిన్ను యేసయ్యా నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా ప్రేమాపూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ప్రేమాపూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృప ఎంత తుది వరకు నడిపించు యేసయ్యా నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా నిజమే కదా. మరి దేవుడు మనతో ఉన్నాడంటే మరి ఎటువంటి భయము మనకి ఉండదు. మరి ఆయనని మనము ఈ లోకంలో ఎన్నో శ్రమలని ఎన్నో శోధనల్ని మరి ఎదుర్కొంటుంటాం. మరి అటువంటి శ్రమలు వచ్చినప్పుడు మనము ఒకానొక టైం అప్పుడు మనం దేవునికి చాలా దూరం అయిపోతాం. నాకు ఇంకా ఎవరు లేరు, నాకు ఇంకా తోడెవరు లేరు, ఈ లోకంలో నాకు ఇంకా ఎవరు లేరని అంటే ఒంటరితనంగా మనము మరి వెళ్ళిపోతుంటాం. మరి దేవుణ్ణి ఆశ్రయించము. మరి అటువంటి సమయం అప్పుడు కూడా దేవుడు మనతోటి ఉండి, నా బిడ్డ నేను నీకోసము ఉన్నాను, మరి నా గురించి నువ్వు ఏ రీతిగా బ్రతుకుతున్నావు అని దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. మరి మనము దేవునికి ఎంతగానో ఆ యొక్క శోధనల వల్ల శ్రమల వల్ల పాపాలలో పడిపోతూ ఆయనకి ఎంతగానో దూరం అయిపోతుంటాం. అనేకమైన పోరాటాలను మనము ఈ యొక్క లోకంలో ఎదుర్కొంటూ ఉంటాము. మరి అటువంటి సమయంలో మనం ఆ క్షణంలోనే మనము దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆయన మనకి నెమ్మదినిచ్చే దేవుడు. మనం ఎప్పుడైతే ఆయన పాదాల చెంత చేరి, ప్రభువా నాకు ఈ సమస్య ఉంది, ప్రభువా నాకు ఈ ఇబ్బంది ఉంది, ప్రభువా నన్ను రక్షించు, ప్రభువా నన్ను రక్షించు తండ్రి అని ఎప్పుడైతే ఆయన పాదాల చెంత చేరి మనము ఆయనని బ్రతిమలాడతామో అప్పుడు ఆయన మనకి జవాబునిచ్చే దేవుడు. ఒక్కసారి మనల్ని పరీక్షించుకుందామండి. మనము మన యొక్క డైలీ లైఫ్ స్టైల్లో మరి మనము సరైన రీతిగా ఆయన పాదాల చెంత చేరి ప్రార్థిస్తున్నామా? శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు ఆయనను అడుగుతున్నామా?
ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఆయన మనము ఎన్నో ఇబ్బందుల వల్ల కొన్నిసార్లు ఒంటరితనంగా అయిపోయి మరి ఏడ్చిన సమయాలు ఎన్నో ఉన్నాయి. మరి అటువంటి సమయాలప్పుడు కూడా దేవుడు మన కన్నీరంతటిని తుడిచి మనకి గొప్ప జయాన్ని ఇచ్చిన దేవుడు అండి. ఒక్కసారి పరీక్షించుకోండి. ప్రభువా నన్ను రక్షించు ప్రభువా అని దేవుణ్ణి బతిమలాడండి. ఈ సంఘంలో ఈ రీతిగా మనం ఆయనని ఆరాధిస్తున్నామంటే అది కేవలం ఆయన కృప మాత్రమే. ఆయన కృప లేనిది, ఆయన దయ లేనిది మనం ఏమాత్రము ఆయన యందు ఉండలేము. మరి అట్టి రీతిగా దేవుణ్ణి ప్రభా నన్ను మార్చు ప్రభా, నన్ను మార్చు తండ్రి. ప్రభా మరికొద్ది సేపట్లో తండ్రి నైనా మీ యొక్క వాక్యాన్ని తండ్రి నేను వినబోతున్నాను తండ్రి. నాతో మాట్లాడు ప్రభా, నాతో మాట్లాడు ప్రభా. ప్రభా మీ పాదాలు చెంత చేరుతున్నాను ప్రభా. యేసయ్యా నన్ను రక్షించేసయ్యా. నా పాపపు జీవితాన్ని ప్రభా తండ్రి తీసివేయి తండ్రి. మరి యొక్క పునరుత్థాన దినమున ప్రభా మీ పాదాల చెంత చేరినైనా మరి ఒకసారి ప్రభా మిమ్మల్ని ఆరాధిస్తున్నా తండ్రి. నన్ను బలపరచు ప్రభా, నన్ను బలపరచు ప్రభా అని దేవుణ్ణి మహిమపరుద్దామండి. నీరంతా తుడచును కను పాపవలె కాపాడు, కన్నీరంతా తుడచును కను పాపవలె కాపాడు, కారు మేఘము వలె కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును. కారు మేఘము వలె కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని, ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని గ్రహించి నీవు యేసుని చేరి హద్దులేని ఇంపు పొందేదవు. గ్రహించి నీవు యేసుని చూచి హద్దులేని ఇంపు పొందేదవు. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. సొమ్మసిల్లు వేళలో బలమును నీకిచ్చునని, సొమ్మసిల్లు
చాపి రమ్మనుచున్నాడు. వాచాకు తన